केसीआर आना होगी। कल केटीआर साहब का रोड शो देख के बाहर वन साइड होगा గెలుపు ఖాయమైపోయింది। ఇవాళ మధ్యాహ్నం పోదిన్నామని డివిజన్ ఆఫీస్కి వచ్చిన నా క్లస్టర్ ఆఫీస్కి ఇట్లా క్లస్టర్ 8 దాకా నాకు చూసరికి ఉండే తరించిపోతుంది। ఎందుకంటే వాళ్ళు కూడా మేమంతా కేసీఆర్కి సపోర్ట్గా ఉంటాం సార్। 2000 పింఛన్లు 200 పింఛన్లు మాకు 2000 ఇచ్చాడు, మళ్ళీ తర్వాత 4000 ఇచ్చాడు। 4000 సార్। కన్న తల్లిదండ్రులు మమ్మల్ని చూసుకున్నట్లేదు, మా భార్య భర్తలు చూసుకున్నా ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి మీద మేమంతా ఆధారపడ్డాం సార్। ఆయనే మా దేవుడు సార్, ఆయనే అని చెప్పి మీరు అంతా నా కళ్ళ మీద నీళ్ళు వచ్చినాయి। నేను మాట్లాడుతుంటే నడవలేని పరిస్థితులు ఉన్న మా జావేద్ భాయ్, ఆరిఫ్ భాయ్, అదేవిధంగా సాయిబాబు, రాములన్న, అశోక్ అన్న, అన్న, రషీద్ భాయ్, సునీతక్క వీళ్ళు వచ్చి మా వంతు సాయం కేసీఆర్కి చేస్తాం, ఇప్పుడే నిలబడాలి। ఒక రంజిత్ రెడ్డి లంగలాగా దొంగలాగా పార్టీ మారద్దు। మేము అప్పుడు కేసీఆర్తో ఉన్నాం, ఇప్పుడు కేసీఆర్తో ఉంటామని అనేక మంది పార్టీ నుంచి పోయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, అదేవిధంగా రంజిత్ రెడ్డి పెద్ద పెద్ద పదవులు సార్। వాళ్ళు కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి, 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నారు సార్। వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ మేము ఉంటాం కేసీఆర్తోనే। వికలాంగులంతా వాళ్ళు నడవలేని పరిస్థితిలో బండ్లు నడుపుకొని 4 వీలర్ మీద 2 వీలర్ మీద వచ్చి ఆటోలు ఎక్కొచ్చి మా డివిజన్ ఆఫీస్లో మా ప్రదీప్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మేమంతా సార్తో ఉంటాం, కారుతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం అంటే చాలా సంతోషం అనిపించింది। వీళ్ళకున్న నియతు ఇంకా రంజిత్ రెడ్డి ఎంపీకి లేకపోయి, ఇంకా పోచారం శ్రీనివాసరెడ్డికి లేకపోయి, ఇంకా కడియం శ్రీహరికి లేకపోయి, సిగ్గు లేకుండా మళ్ళా పార్టీ మారి మేము మీ పార్టీలోనే ఉన్నామండి। దానం నాగేంద్ర, ఈయన గాంధీ, ఇంకా 10 మంది ఇంకా పేర్లు యాజకర్తలు మర్చిపోయినాం, తీసేసిన వీళ్ళకి సిగ్గు లేకుండా మంచిగుండి కాళ్ళు చేతులు అన్నీ ఉండి పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 4 చేతులు సంపాదించుకొని 2 కాళ్ళు 2 చేతులు 4 చేతులు సంపాదించుకొని ఇవాళ ఏదైతే వాళ్ళు చేసిన మోసం ఉన్నదో ఆ మోసానికి నీట్గా జవాబు చెప్తారు। రూపన్న మా గుండెల్లో ఉన్నాడు, ఆడబిడ్డ ఏడిస్తే కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు। కాబట్టి మీరు కూడా అడుగుతారు, నేను వాళ్ళని అడిగిన రాగానే అన్న కార్ పార్టీ కావాలన్నా కాంగ్రెస్ బుల్డోజర్ కావాలన్నా, ఏ పార్టీ కావాలన్నా? కారా బుల్డోజరా? బుల్డోజర్ చిన్ను కూడా కొట్టుకుందాం, కారేనా? అంతేనా? కారా బుల్డోజరా? అంతే। ఆమె లేడీ కావాలన్నా రౌడీ కావాలన్నా? ఈ యుద్ధం లేడీ రౌడీ మధ్యలో జరుగుతుంది। లేడీ కావాలన్నా రౌడీ కావాలన్నా? అక్క లేడీ కావాలి, కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా? మోకా కావాలన్నా డోకా కావాలన్నా? మైనార్టీలో సాధించినటువంటి కేసీఆర్, మైనార్టీ సాథ్ దియా కేసీఆర్, డోకా కౌన్ కియా? కేసీఆర్ సాథ్ దియా, రేవంత్ నే డోకా కియా। మరి మోకా కావాలన్నా డోకా కావాలన్నా? మోకా కావాలా? అంతేనా? మన నేపిస్తారా? మొత్తం ఇక్కడ మేము ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నామంటే మీడియా మిత్రులు వాళ్ళు అడిగారు, అన్న మీరు చెప్పండి, రాష్ట్రంలో ఉన్న వికలాంగులు అందరు చుట్టాలు ఉంటారు, కేసీఆర్ లబ్ధి పొందిన ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటే వారు అక్కడి నుంచి మీ బంధువులు, మీ అక్కలు, మీ చెల్లెలు, మీ అన్నదమ్ములు, మీ బియ్యంకులు, మీ చుట్టరికాలు ఎవరైనా జూబ్లీ నియోజకవర్గంలో ఉంటే ఒక్క ఫోన్ కొట్టండి అన్న, దండం పెట్టి చెప్తా ఉన్నా, ఒక్క ఫోన్ కొట్టండి। మీరు ఆన్నే ఉండండి, మీరు రాకండి, ప్రచారం చేయకండి। అక్కడి నుంచి ఆరుమూరులు ఉంటే ఆరుమూరుల చుట్టాలు జూబ్లీస్లో ఉంటే ఒక్క ఫోన్ చేయండి, అన్న సార్కి వేయండి, కారుకి వేయండి, కేసీఆర్కి వేయండి అని చెప్పండి। వికలాంగుల పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉంటే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే, రైతు వచ్చిన రైతు బంధు ఉంటే, రైతు బీమా వచ్చిన తల్లి 5 లక్షలు తీసుకొని ఉంటే, ఇల్లు వచ్చినటువంటి కొల్లాపూర్లో ఇల్లు వచ్చినటువంటి మా అన్నదమ్ములు ఉంటే వాళ్ళు అక్కడి నుంచే ఫోన్ చేయండి మీ చుట్టాలకు। జూబ్లీహిల్స్లో అపోలో హాస్పిటల్ కింద బస్తీలలో పనిచేస్తున్నంతా మన ఊళ్ళ నుంచి బతకొచ్చిన వాళ్ళే, వాళ్ళందరికీ ఫోన్ చేయండి। ఒక్క ఫోన్, ఒక్క మెసేజ్ ఇయ్యాలంటే నుంచి రోజు చెవుల జొర్రి కదన్నట్టు జరగాలి। ఎట్లా జొర్రి ఇట్లా చెప్పి అన్నా కేసీఆర్, అన్నా కేసీఆర్, అన్నా కారు, అన్నా సారు, అన్నా కారు, ఇదే మాటలు చెప్పాలి। నువ్వు 100 ఫోన్ చేయి, ఫోన్ చేస్తే నీకు
నీకు నీకు నీకు వాయిస్ మేజర్ పెట్టారని మీరు పెట్టరు. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులంతా ప్రతి ఒక్కరు మన తల్లిదండ్రులు చూసుకొని, మన భార్యలు చూసుకొని, మన భర్తలు చూడండి, మన అక్క చెల్లెలు చూడండి. మన కేసీఆర్ చూసి మిమ్మల్ని 4,000 ఇచ్చి సాధిండు. రేవంత్ రెడ్డి డబ్బులు చేస్తాడు చేసిండు. ఆయన మీటింగ్ ఎక్కడ పోతే ఉన్నాయి జమ చేసిన ముందుకుంటాం. మీటింగ్ దగ్గర పోతే అందుకోసం వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మా వికలాంగులకు రావాల్సిన 6,000 2,000 20 నెలలు 20 ఇంటూ 23 ఇంటూ 2,000 ఎంత 46,000 5,000 ఓటుకి ఇస్తారట. ఇది కట్ చేసి ఇంకా 41,000 బాకీ అంగీలు అవుకుంటుకోవచ్చు. ఓకేనా? చాలా మా అధ్యక్షుడు ఉన్నాడు కదా మన బాసిరెడ్డి అని కూడా సాయంత్రం మొత్తం తుమ్ముకు మంచిగా ఇవాళ రేపటి ఏముందన్న ఇట్లా కూర్చున్న దగ్గరనే ఇట్లా పెట్టి వాయిస్ ఓవర్ ఉంటుంది వాట్సాప్ ఇట్లా పెట్టాలా, ఇట్లా వాయిస్ ఉంటుంది కదా, ఇట్లా పెట్టాలి. నేను చూపిస్తా. ఇది నొక్కితే అయిపోయింది. రేపు జరగబోయే 11వ తారీఖు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వికలాంగులందరికీ మన కేసీఆర్ బాబు 4,000 ఇచ్చింది కాబట్టి మరి 4,000 రూపాయలు ఇచ్చిన ఆయనను మనము వదులుకోవద్దు. మన బతుకులో దాంతోనే ఉంది. వీడు 6,000 ఇస్తారని ఇయ్యకపోని కానీ వాడిని మాత్రం ఓడగొట్టాలా, ఓటుకి ఇచ్చిన పైసలు తీసుకోవాలా అని ఇట్లా వయసు పెట్టాడు. పెట్టగానే వాళ్ళు బుద్ధి ఉన్నప్పుడు చూస్తారు, చూసినప్పుడు ఎట్లా ఇట్లా వస్తుంది. మేము వికలాంగులం కదా, మేము పోలేము కదా అనుకోము. వికలాంగులైనా మీరు ఉన్న దగ్గర నాట్ ఏ మ్యాన్ యువర్ పవర్ ఉన్న దగ్గర ఇట్లా చక్రం నింపించి ఇట్లా ఏ మాయా హరి భాయ్ బోలో బోనోనా కారోనా బుల్డోజరోనా అందరు చెప్పండి వెళ్ళిపోతా. కారోనా బుల్డోజరోనా కారా బుల్డోజరా. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.
सबको अस्सलाम वालेकुम। आज भाई और असद भाई हैदराबाद में गली में एक बोल रहे, दिल्ली में एक बोल रहे। बड़े भाई माशाअल्लाह, छोटे भाई सुभान अल्लाह। केसीआर साहब के बारे में बहुत बार वीडियो उन्होंने खुद उनको भाषण में, उनका भाषण में उनका मुंह से बोले सो 2 वीडियो दिखा देते। दिल्ली में कैसा है, गली में कैसा है, आप देख लेना। सारे मुसलमान भाई से रिक्वेस्ट है मेरा। अभी बड़े भाई माशाअल्लाह, बड़े भाई माशाअल्लाह, छोटे भाई सुभान अल्लाह। बड़े भाई का दिखाते हैं, देखना मीडिया वाला। राहुल गांधी ने कह दिया कि ओवैसी के लिए कांग्रेस के दरवाजे बंद है। अरे धीरे धीरे दरवाजे पे छूटते हुए। और एक बार थोड़ा वीडियो। मुस्लिम ने जो फैसला लिया था कि जुबली हिल्स से जनाब नवीन यादव कैंपेन करेंगे, और उस सिलसिले में आज मेरा मस्जिद में देखो, राहुल गांधी ने कह दिया कि ओवैसी के लिए कांग्रेस के दरवाजे बंद है। अरे धीरे धीरे दरवाजे पे छूटते हुए। ये सब ये दिल्ली का है, बात करना। छोटे भाई हमारा केसीआर साहब तेलंगाना फर्स्ट सीएम के बारे में माइनॉरिटी के लिए जो किया, फंडिंग और बजट में कितना पैसा रखे, उसका बारे में छोटे भाई माशाअल्लाह बात कर। देखो अकबर। Now let us come to our state, my state, which I am proud, my chief minister, which I am proud of. Population 50 lakhs, population 50 lakhs Muslims, and the budget 2,200 crores. ये है मुसलमानों से मोहब्बत, ये है माइनॉरिटी से मोहब्बत। दिस इज व्हाट आई एम ट्राइंग टू शो। क्या अरे काम ऐसा किया जाता है। सीखो तेलंगाना से, काम कैसे करना है सीखना है तो सीखो केसीआर से। सबको लेके चलना कैसा है सीखो तो केसीआर से, टीआरएस से। एंड नाउ लेट अस कम टू आवर स्टेट, माय स्टेट, which I am proud, my chief minister, which I am proud of. Population 50 lakhs, population 50 lakhs Muslims, and the budget 2,200 crores. ये है मुसलमानों से मोहब्बत, ये है माइनॉरिटी से मोहब्बत। दिस इज व्हाट आई एम ट्राइंग टू शो। क्या अरे काम ऐसा किया जाता है। सीखो तेलंगाना से, काम कैसे करना है सीखना है तो सीखो केसीआर से। सबको लेके चलना कैसा है सीखो तो केसीआर से, टीआरएस। तो देखो सर, ये होने के बाद में और बड़े भाई माशाअल्लाह असद भाई और एक वीडियो बताते आपको, ऑलरेडी दिखाया हमें और एक बार बताते हैं। ये देखो, मीडिया वाला एक बार देखना, ये मेरा बात नहीं है, बड़े भाई छोटे भाई का बात है। प्लीज आप बात कर रहा हूं, मैं अपनी जमात के जिम्मेदार की हैसियत से कह रहा हूं कि जब तक के चंद्रशेखर राव जिंदा रहेगा, असदुद्दीन ओवैसी केसीआर के साथ रहेगा। इतना काम करे बोल के 2 बाया बोलते। माइनॉरिटी पूरा हिंदुस्तान में कोई एक सीएम नहीं करे, गुजरात में मोदी नहीं करे, उत्तर प्रदेश में सबसे ज्यादा लोग मुसलमान रहता, उधर भी कोई भी नहीं करे। यहाँ पे जो सीएम तेलंगाना फर्स्ट सीएम केसीआर साहब करे सो कामों को, उन्होंने भाइयों को भाषण में हम देखे सारे मुसलमान। अब देख लेना, खाली 15 दिन पहले एक धक्का दिया, पूरा एक नारा निकल के चले। 2 साल में माइनॉरिटी के लिए क्या करा, एक काम दिखाओ बोल के सबसे पूछा हमने जाके शेखपेट डिवीजन में, घर घर घूम के मुसलमान भाई लोगों को, बहनी लोगों को पूछे, कुछ भी नहीं दिया। फिर उसके वजह से कल अजहरुद्दीन को कुछ मिला, खाली एक धक्का दिया तो ये मिला। जुबली सीट को सारे मुसलमान हरा दिया, 420 आमी मिलता, बच्चों का स्कूल में अच्छा खाना मिलता, रमजान का तोहफा मिलता, इमाम मौजम का तनखा रेगुलर आ जाता, शादी मुबारक का साथ सोना भी आ जाता। 13 लाख लोगों का, लड़की लोगों का शादी हुआ, उसका भी सोना मिलता।
और रमजान में ऑफिशियल अनाउंस करके इफ्तार भी देता लोग। माइनॉरिटी की कल रेवंत रेड्डी ने कैसा मिला वैसा मिलता। आज हम शेखपेट डिवीजन में कल हमारा केटीआर साहब का रोड शो देखे तो डिक्लेयर हो गए, जीत हो गया। एक मुसलमान को बुला के एमएलसी दे के मिनिस्टर दिया बोले तो केटीआर केसीआर साहब का जीत हो गया, सुनीतम्मा का जीत हो गया। अभी गिनना मेजॉरिटी है 50,000 है, 70,000 है, 1 लाख है, उसका हिसाब से चल रहा। अभी कल मेरे तो शेखपेट डिवीजन में हमारा पूरा पदयात्रा पे जाके जो लोग इसका पावर देके ना वो वॉकिंग में जाके जो केटीआर साहब से मिले उसका भाषण सुने। अभी मेरे को दिख रहा शेखपेट डिवीजन पे सबसे टॉप मेजॉरिटी आता और जुबलील्स में 1 लाख मेजॉरिटी से हम जीत जा रहे बोल के हम बोल रहा। इंशाल्लाह सारे मुसलमान भाई लोग आप और एक बार छोटा भाई का बड़े भाई का भाषण सुनो। आरएसएस रेवंत रेड्डी का भी देके बाता, वो भी बोला रेवंत रेड्डी आरएसएस का एजेंट है बोल के हमारा असद भाई को बोला, वो भी और एक बार दिखाते। फिर थैंक यू, बहुत बहुत शुक्रिया, थैंक यू।